ఆ, బాబాయ్ గారు మీ పేరండి? ఏరాయ పేరయ్య. ఏం చేస్తుంటారు? ఏం చేస్తాం తిరుగుతుంటా. తిరుగుతుంటారు. మరి ఎలా పని డబ్బులు ఎలా మరి? డబ్బులండి మీరు ఇస్తున్నారు గవర్నమెంట్ ఆ, 6,000 5,000 4,000 ఉమ్. అయ్యి మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన బ్రహ్మాండంగా ఉంది 3 పూలు 6 కాయలు. 3 పువ్వులు 6 కాయలు ఏ విధంగా అంటారు? ఏ విధంగా ఏంది ఆ, రాష్ట్రం అంతా వెనకబడితే ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నాడు కాబట్టి ఉమ్. మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైనట్టు? 6 గ్యారెంటీలు ఈ 14 గ్యారెంటీలు అన్ని పెట్టి నేను వచ్చినాయి 5 రాను ఆ, దాంతో జమ ఆ, ఏముంది ముందు చేసిన ఆయన ఏడ్చిండు మేము అదే ఆ. అంటే ఆయన ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చిందనే చెప్తున్నారు అమ్మ కదా? ఒడి వచ్చి అయ్యవాడి వచ్చి అయ్యపడదు బా పిడి ఆ, అమ్మ ఒడి అయితే అయ్యపడదా పిడి ఆ, రాష్ట్రం అంతా వెనకబడదే ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఏముండయి ఉమ్, మరి ఇప్పుడైనా ఆయన చేస్తేనే లేకపోతే ఆయనకంటే వెనక పోతాడు ఇంకా ఉమ్. మరి ఈయన చెప్తున్నారు కదా తల్లికి వందనం ఉంటే ఎంతమందికి ఉంటే అంతమందికి ఇంతవరకు ఏది ఏడ్చినప్పుడు చెప్పమాను ఆ, 7 నెలలు 5 నెలలు ఉంది కదా ఉమ్. వేసినప్పుడు చెబుదాం కానీ ఇప్పుడు ఎందుకు అది అంటే ప్రతి మహిళకి 1500 అన్నారు. అంటమే 100 అంటాం అన్నీ చేస్తామా ఆ, నీకు పనికి పోతానంటాం నువ్వు డబ్బులు ఇస్తే వస్తాం లేకపోతే లేదు ఉమ్. ఇదంతే ఉచిత బస్సు సంగతి ఏంటంటారు? వచ్చి ఇది ఏడ్చింది అది డబ్బులు ఉంటే అని దిక్కు లేదు వచ్చేది ఎందుకు ఆ, అది లాసు ఆడ పక్కన ఆడట్లా పక్క రాష్ట్రం ఆ, మళ్ళీ అది ఎందుకు ఆ.